హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శిద్దాం. బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇలా ఈ అన్ని విషయాలని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బాబా బైద్యనాథ్కి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ జైసిద్ జంక్షన్. మీరు స్టేషన్ బయటకి రాగానే మీకు ఆటో వాళ్ళు ఉంటారు. టెంపుల్ దగ్గరికి 200 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. లేదు మీకు షేరింగ్ ఆటోస్ కావాలి అంటే స్టేషన్ బయటకి వస్తే 20 రూపీస్కి మిమ్మల్ని స్టేషన్ నుండి టెంపుల్ వరకు డ్రాప్ చేస్తారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, మీరు టెంపుల్ దగ్గర వరకు వెళ్ళలేరు. ఎందుకంటే ఇది మొత్తం వన్ వే. 300 మీటర్స్ ముందే మిమ్మల్ని ఆటో వాళ్ళు డ్రాప్ చేస్తారు. అక్కడి నుండి మళ్ళీ మీరు నడుచుకుంటూ రావాలి. మేము టెంపుల్ దగ్గరే రూమ్ తీసుకున్నాం. మీకు ఇక్కడ రూమ్స్ యావరేజ్గా 1500 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు. మనం ముందుగా ఈ ఆలయ చరిత్రని తెలుసుకుందాం. రావణాసురుడు గొప్ప శివభక్తుడు. అతను ఎలా అయినా సరే శివుని ఆత్మలింగాన్ని పొందాలి అని ఘోర తపస్సు చేస్తాడు. కానీ శివుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తన భక్తిని నిరూపించుకోవడానికి ఒక్కొక్క తలని శివునికి సమర్పిస్తూ వస్తాడు. అలా 9 తలలు సమర్పించిన తర్వాత 10వ తల కూడా సమర్పిస్తున్నప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇస్తాడు. అంతేకాకుండా రావణాసురుడి యొక్క 9 తలలను తిరిగి రావణాసురుడికి ఇచ్చి రావణాసురుడిని బతికిస్తాడు. మహాశివుడు రావణాసురుడికి వైద్యుడిగా మారినందువల్ల ఈ స్వామికి బాబా వైద్యనాథ్ అనే పేరు వచ్చింది. మీకు ఇక్కడ 2 రకాల దర్శనం ఉంటుంది. ఒకటి 300 రూపీస్ది, ఇంకొకటి ఫ్రీ దర్శనం. మీకు 300 రూపీస్ ఫీ. ఇక్కడ ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ ఉండదు. మీరు ముందుగానే బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి 300 రూపీస్ లైన్ టోకెన్స్ని తీసుకోవాలి. మీకు వాళ్ళు ఒక వైట్ కలర్ కార్డ్స్ని ఇస్తారు. లేదా మీరు ఫ్రీ దర్శనంలోకి వెళ్తాను అంటే ఇక్కడ కొంచెం టైం పడుతుంది. మీరు వీక్ డేస్లో వస్తే ఫ్రీ దర్శనానికి మీకు 7 నుంచి 8 గంటలు పడుతుంది. అదే వీకెండ్స్ అయితే 10 నుంచి 12 గంటలు పడుతుంది. మీరు 300 రూపీస్లో వెళ్తే మీకు వీక్ డేస్లో అయితే 4 to 5 అవర్స్, వీకెండ్స్ అయితే 8 to 9 అవర్స్ పడుతుంది. సో మీరు వీకెండ్లో వస్తే యావరేజ్గా 8 అవర్స్ అయితే మీకు దర్శనానికి మినిమం టైం పడుతుంది. మీకు ఎవరైనా హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది, 1 అవర్లో అయిపోతుంది అంటే అస్సలు నమ్మకండి. ఇక్కడ దర్శనానికి చాలా టైం పడుతుంది. మీరు లైన్లోకి వెళ్ళే ముందే మీరు ఒక 6 to 7 అవర్స్కి కావాల్సిన వాటర్, ఫుడ్ ఏమైనా కావాలి అంటే తీసుకొని వెళ్ళండి. మీకు లోపల ఎలాంటి ఫుడ్ కానీ వాటర్ కానీ ఎవ్వరూ ఇవ్వరు. మన తెలుగు రాష్ట్రాలలాగా ఇక్కడ మీకు నీళ్ళు ఇవ్వడం కానీ లోపలికి వచ్చి ఫుడ్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. సో మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ముందుగానే తీసుకొని వెళ్ళండి. మీకు మొబైల్స్, బ్యాగ్స్ అలౌ చేస్తారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు మీ చేతులతో అభిషేకం చేసుకోవచ్చు. కానీ మీరు బైద్యనాథునికి అభిషేకం చేయాలి అంటే ఇక్కడ రష్ చాలా హెవీగా ఉంటుంది. సో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీ పంచామృతాలను కలుపుకునేంత సమయం ఉండదు. మీరు ముందుగానే ఒక పాత్రలో ఒక బాటిల్లో మీ పంచామృతాలు మొత్తం కలుపుకొని లోపలికి వెళ్ళండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ ఎలాంటి రూల్స్ కానీ సెక్యూరిటీ కానీ ఏమీ ఉండదు. పూజారులు మీ లోపలికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర 500 to 1000 రూపీస్ తీసుకొని మీరు దేవుణ్ణి ముట్టుకొని అభిషేకం చేసుకునేలాగా చేస్తారు. కానీ అది కూడా మీకు ఎక్కువసేపు దొరికే అవకాశం ఉండదు. లోపల మొత్తం చీకటిగా ఉంటుంది, చాలామంది ఉంటారు. మీరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చైన్స్, మీ గోల్డ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ 51 శక్తిపీఠాలలో ఒకటైన అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్గా స్వామివారి టెంపుల్కి ఆపోజిట్గా దారాలు కట్టి ఉంటుంది. మీరు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. ఈ ఆలయ ప్రాంగణంలో మీకు ఇంకా 12 దేవాలయాలు ఉంటాయి. మీకు వీలుంటే మీరు అన్ని దేవాలయాన్ని దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ప్రసాదం లాంటివి ఏమీ ఉండవు. గుడి బయట మీకు ఏమైనా కావాలి అంటే తీసుకోండి. కానీ ఇక్కడ ఇంకొక విషయం, మీరు జైసిద్కి రావాలి అంటే ట్రైన్స్లోనే ప్లాన్ చేసుకోండి. జార్ఖండ్లో బస్ ఫెసిలిటీస్
అస్సలు బాగోవు. మీరు దర్శనం తర్వాత వేరే గయాకి కానీ వారణాసికి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగానే ట్రైన్స్ని బుక్ చేసుకోండి. ఎందుకంటే జార్ఖండ్, బీహార్ 2 బార్డర్లలో ఈ క్షేత్రం ఉంటుంది. సో మీరు ఒక 2 స్టేషన్స్ దాటిన తర్వాత ఇక్కడ బస్ ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. మీకు జయసిద్ధిలో కూడా ఎలాంటి బస్ ఫెసిలిటీస్ ఉండవు. మీకు జయసిద్ధి టు గయా డైలీ మార్నింగ్ 9:30కి ఒకే ఒక బస్సు ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రైన్స్ని ముందుగానే థర్డ్ ఏసీ అన్న బుక్ చేసుకొని వెళ్ళండి. స్లీపర్లో వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.